చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు పాలిటిక్స్ లో భాగమే అన్నారు. నిజంగా పాలిటిక్స్ కోసం కాకపోతే వెంటనే మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. పసుపుకు మద్దతు ధర కింద 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీ అరవింద్ కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటేనన్న కవిత, అరవింద్ తండ్రి చాటు బిడ్డలా ఉన్నాడని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. పసుపు మీద శ్రద్ధ పెట్టేటటువంటి వాళ్ళైతే పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు కాకపోతే పసుపు దిగుమతులను వెంటనే కంట్రోల్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను. రెండవది, మీరు నిజంగానే పాలిటిక్స్ కోసం ఏదో కంటి తుడుపుగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిన వాళ్ళు కాకపోతే పసుపు బోర్డుతో పాటు ఇమీడియట్ గా పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి గౌరవ ఎంపీ గారు అనేక మాటలు మాట్లాడారు. ఆయనకు అలవాటే వెకిల్ మాటలు మాట్లాడడం, ఆయనకు అలవాటే బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం. కాకపోతే 2014లో మేము ఎప్పుడైతే ఈ పసుపు బోర్డు డిమాండ్ పెట్టినామో అప్పుడు ఈ ఎంపీ గారు రాజకీయాలలో కూడా లేరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి తండ్రి వెనుక ఉన్నటువంటి బిడ్డగా ఉన్నాడే తప్పితే ఆయన రాజకీయాలలో కూడా లేరు.